హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను మటను, దోసకాయ కలిపి కర్రీ వండుతున్నానండి. ఎక్కువగా చికెను, మటను ఇష్టపడే వాళ్ళండి. వాళ్ళెప్పుడూ తినాలనిపిస్తూనే ఉంటుందన్నమాట. కానీ ఎక్కువ సార్లు తింటే వేడి చేస్తుందని మరొక బాధ. కాబట్టి ఎప్పుడు తిన్నా కూడా వేడి చేయకుండా ఉండాలంటే చక్కగా మనం వండుకునే కర్రీలు ఈ విధంగా దోసకాయ వేసుకొని వండుకుంటే చలువ చేస్తుందండి. కాబట్టి దోసకాయ మటన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక దోసకాయ తీసుకున్నాను చిన్నది, కొంచెం మటనే ఉందండి. ఇక్కడ ఒక టొమాటో తీసుకున్నాను. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, యాలక, కొంచెం చెక్క, తర్వాత స్టార్ ఫ్లవర్ వేసానండి నేను. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను ఉల్లిపాయని, పచ్చిమిర్చిని పేస్ట్ లాగా పట్టేశాను. ఆ పేస్ట్ని ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేశానన్నమాట. మనకి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేసేసానండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న మటన్ వేసేసి కొంచెం పసుపు వేసి కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత నేను తీసుకున్న దోసకాయ, టొమాటో మొత్తాన్ని వేసేసి తగినంత కారం వేసి కొంచెం ధనియాల పొడి కూడా వేసానండి. అందులో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత నేను కొంచెం వాటర్ వేసేసి విజిల్ పెట్టేసానండి. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. ఇలా ఉడికిన తర్వాత అండి మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే.